హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్ళికి పెళ్లి కూతుర్ని నేను ఎలా రెడీ చేశాను అన్నదే ఈరోజు ఈ వీడియోలో. మరి మొదలు పెట్టేసేద్దామా? దానికన్నా ముందుగా అసలు ఎన్ని చీరలతో నేను ఈ పెళ్లి కూతుర్ని రెడీ చేశాను అన్నది ఒక్కసారి అలా గమనించేసేయండి. ఒక చీర, 2 చీరలు, అలానే 3 చీరలు. అర్థమైపోయింది కదా? 3 చీరలతో ముచ్చటగా ఈ పెళ్లి కూతుర్ని ఎలా రెడీ చేశాను అన్నది చెప్తా. అసలు ఎన్ని గంటలకు బయలుదేరా చూస్తున్నారా? వర్షం పడుతుందండి. తెల్లవారుజాము నుంచి మొదలైంది. 2 గంటల నుంచి మంచి గాలి, మంచి వర్షం. అమ్మో! పెళ్లి మండపానికి వెళ్ళి ఆ పెళ్లి కూతురిని రెడీ చేయగలనా అన్న డౌట్ కూడా వచ్చేసింది. కంగారు. సరే, కొంచెం లేటుగా అయితే ఎట్లా కొట్లను వెళ్ళొచ్చు. కానీ తెల్లవారుజామునే వెళ్ళాలి, ఆ పెళ్లి కూతుర్ని ఆ టైంకి రెడీ చేయాలి అంటే ఎంత కష్టమో చెప్తా. అలానే మా ఊరు చీరాల నుంచి, అదేనండి, కొత్తపేట నుంచి మసీద్ సెంటర్ దాటి, గడియాసమ్మ సెంటర్ దాటి, కూరగాయల మార్కెట్ దాకా వచ్చేసాం. అలా ఇంకొంచెం చూసారా? ఎర్లీ మార్నింగ్ ఇంత వర్షంలో కూడా హోల్సేల్ బేరం అంటారు చూసారా? ఆ హోల్సేల్ బేరానికి కావాల్సినవన్నీ కొంటూ ఉండంగా నేను అంత చిన్న వీడియో తీసుకొని అలా రాని వచ్చేసానండి కళ్యాణ మండపానికి. కిరాణా మర్చెంట్ ఈ కళ్యాణ మండపం పేరు. చూసారా? రాత్రి వర్షానికి చిందరవందరగా డెకరేషన్ చేసిన మొత్తం అలా పడిపోయి ఉన్నాయి కదా. సరే, అంత చిన్న వీడియో తీసుకొని అలా మండపం లోపలికి వెళ్దాము అని చెప్పి, ఇంతకీ టైం నేను చెప్పలేదుగా ఎంత ఎర్లీగా బయలుదేరాము అన్నది. ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది వేసవికాలం. ఈ వేసవికాలంలో 5 గంటలకే తెల్లవారుతుంది. కానీ ఈరోజు వర్షం పడింది కాబట్టి ఇంకా చీకటిగానే ఉంది. మేము వర్షంలోనే బయలుదేరాం. అలా మండపం దగ్గరికి రావటం, మండపంలో అప్పటికింకా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మండపానికి బయలుదేరామని వాళ్ళు కాల్ చేశారు. సరే, నేను కూడా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయాను. అలా ఇద్దరం మాట్లాడుకున్నాం కాబట్టి కళ్యాణ మండపానికి కరెక్ట్గా వస్తాము అని నిర్ణయించుకున్నాం. నాకు తెలిసిన ఆటో డ్రైవర్ ఉంటే అతనికి కాల్ చెప్పేస్తే ఆటో అతను వచ్చి చక్కగా ఇదిగో ఇలా తీసుకొచ్చి వదిలిపెట్టేశాడు. కళ్యాణ మండపం డెకరేషన్ అప్పటికి ఇంకా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి నామాలు చూడండి ఎంత చక్కగా పెట్టారో. ముచ్చటగా, చాలా చక్కగా, చాలా అందంగా ఉంది. అలానే ఈ మండపంలో అప్పటికింకా ఎవ్వరూ లేరండి. అలా డెకరేషన్ చేసేవాళ్ళు. ఇలా నేను కూడా రెడీ చేయడానికి వెళ్ళాను. అలానే పెళ్లి కూతురు అప్పటికే వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. అలా నాకు కావాల్సినవన్నీ ఇలా బెడ్ మీద పరిచేశాను. ఆ శారీ చూసారా? ఇంకా ఆ చీరని ప్రీప్లేటింగ్ వీడియో చేశాను కానీ వీడియో అప్లోడ్ చేయలేదు. అలానే చీరకు తగ్గట్టుగా ఆ ఐ మేకప్ ఎంత చక్కగా చేశానో చూసారా? గమనించారా? చాలాసార్లు చెప్తూనే ఉంటాను, మేకప్ చేయాలి అంటే ఏంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటూ. ప్రైమరు, కన్సీలర్స్, ఫౌండేషన్, కాంపాక్ట్, ఆ తర్వాత పౌడరు, ఆ తర్వాత ఐ షాడోస్ చూడండి ఎంత చక్కగా, ఎంత మంచిగా ఆ శారీకి, నెక్స్ట్ శారీకి, ఆ తర్వాత శారీకి అన్నట్టుగా చక్కగా ఎంత చక్కగా చేశాను. అలానే కాజలు, మస్కారా, ఐ లైనరు, లిప్స్టిక్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. చూస్తున్నారా? ఐబ్రో పెన్సిల్ వేసిన తర్వాత ఇది ఏం పౌడరు అని అనుకుంటున్నారు కదా? బనానా పౌడర్ అండి. బనానా పౌడర్ వేసి అలా అప్లై చేయటం వల్ల మనం కాజల్ పెట్టుకున్నా, లిప్స్టిక్ వేసుకున్నా, ఐ షాడోస్ వేసిన అన్నిటికీ ఈ బనానా పౌడర్ అప్లై చేసామనుకుంటే హైలైట్ అవుతుంది. అలానే కళ్ళెమ్మట కాటుకు పెట్టినప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అయ్యయ్యో అని తొడవకుండా ఇలా ఇయర్ బడ్తో ఆ కొసల దగ్గర, అంటే కన్ను రెప్పల దగ్గర అలా గనక పెట్టేస్తే ఆ వాటర్ అంతా ఆ ఇయర్ బడ్ పీల్చేసుకుంటుంది. ఐ మేకప్ అయిపోయింది, శారీ కట్టడం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురికి జడ వేయటానికి రెడీ అవుతున్నాను. ఫ్రంట్ పార్ట్ చక్కగా దువ్వి అటు పార్టేషన్ ఇటు పార్టేషన్ చేసుకుంటూ, బ్యాక్ కూమ్ చేస్తూ, ఫ్రంట్ కూమ్ చేస్తూ చక్కగా దువ్వి మంచిగా పాపటి పిల్ల కూడా సెట్ చేసి, ఆ తర్వాత ఇదిగో పూల జడ. ఈ జడ అయితే నేను చేయలేదండి. పెళ్లి పూల, అంటే పూల మార్కెట్ ఉంటుంది చూసారా? ఆ మార్కెట్ దగ్గర తీసుకొచ్చిన ఈ పూల జడని చక్కగా అలా సెట్ చేస్తున్నాను. నేను వేసే పూలకి ఈ పూలకి తేడా ఏంటి అన్నది మీరు కావాలి అనుకుంటే కొన్ని మేకప్ ప్లేలిస్ట్, అంటే ప్లేలిస్ట్లో మేకప్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. అలానే
ఆర్నమెంట్స్ పెడుతున్నప్పుడు జడ వేసాము, జడంతా చెక్కు చెదరకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆర్నమెంట్స్ పెడుతున్నప్పుడు వెనక రోప్ ఉంటుంది కదా, ఆ రోపుకి జడ అలానే అట్టిపెట్టేసి వేసేయకుండా ఒక సైడ్ నుంచి చక్కగా ఎలా తీసానో చూసారా? గమనించారా? ఏంటి గమనించలేదు మీరింకా? అయితే ఉండండి. మెడ దగ్గరున్న చోకర్ పెట్టేశాను. ఇప్పుడు పెద్ద హారం పెడుతున్నాను. ఇది కూడా అంతే. సైడ్ అలా తీసేసాను. ఆ రోప్‌కి కొక్కాను, అలా తగిలిచ్చాను. ఇదిగో ఇలా సెట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పెళ్లి కూతురికి కళ్యాణ బట్టు. విడిగా కళ్యాణం బొట్టు ఇప్పుడు అందరూ షాప్‌లోంచి తీసుకొచ్చుకుంటున్నారండి. ఈ షాప్ నుంచి తీసుకొచ్చుకున్న ఈ కళ్యాణం బొట్టు పెట్టడం చాలా 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 ఈజీగా పెట్టేసేయొచ్చు. అదే తిలకం దిద్దాలి అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా చాలా చక్కగా అందంగా కనిపిస్తది. ఈ బొట్టు పెట్టుకోవటం వల్ల ఏందంటే స్టోన్స్ ఉండటం వల్ల మండపంలో పెళ్లి కూతురుకి అదే ఫోటోస్ తీస్తున్నప్పుడు అంత అనిపించదు, కానీ విడిగా అయితే పెళ్లి కూతురికి ఈ కళ్యాణం బొట్టు బావుంటుంది. అలానే పాపటి బిళ్ళ ఎలా సెట్ చేశానో చూసారు. అంటే పెట్టేశానండి, వీడియో అయితే తీయలేదు. ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన ప్లేలిస్ట్‌లో ఉన్నాయి, చూడొచ్చు. అలానే ఈ వడ్రాణం చాలామంది అడిగారండి. ఈ వడ్రాణం ఎలా బావుంది, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నది. కానీ పెళ్లి కూతుర్ని రెడీ చేయటానికి వెళ్ళినప్పుడు ఆ హడావిడి వేరు. అవునా? అలానే మీరు గోల్డ్ పెట్టారా? జ్యువెలరీ ఎక్కడ కొన్నారు? ఎక్కడి నుంచి తెచ్చారు? వీటి రేట్ ఎంత? వీటి ప్రైస్ ఎంత అన్నది కనుక్కోవటం కష్టము. అందుకని అడగలేదండి. అలానే ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్‌లో ఎన్నెన్ని ప్లీట్స్ పెట్టాను అన్నది కొన్ని ఇప్పుడు ఎన్ని చీరలు కట్టాను స్టార్టింగ్‌గా గమనించారు కదా! 1, 2, 3 అంటూ అలానే బోలెడన్ని చీరలు ఈ పెళ్లి కూతురు నా చేత ప్రీ ప్లేటింగ్ చేయించుకుంది. మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు రిసెప్షన్‌కి, వ్రతానికి అలానే అలా అలా అంటూ అంటే అమ్మగారింటికి, అత్తగారింటికి తిరిగేటప్పుడు కొన్ని చీరలు ముందుగానే ప్లీటింగ్ చేయించుకొని పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు పెళ్లి కూతురు అందరూ అలానే చేస్తున్నారు. అందుకే నా ఈ చీరల ప్రీ ప్లేటింగ్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలు. అర్థమైపోయిందిగా? అందుకేనండి ఒక్కొక్క పెళ్లి కూతురు అలా చీరలు ఇచ్చారనుకోండి, పెళ్లి కూతురు పక్కనున్న పిన్ని, అక్క, చెల్లి, అమ్మ ఇలా ఆ మేనత్తలు ఇలా వీళ్ళందరూ చేయించుకుంటున్నారా? వాళ్ళేనా అసలు పెళ్లి కూతురే 4, 5 చీరలు ఎక్స్‌ట్రా చేయించుకొని పెట్టుకుంటుంది. ఇంతకీ చూసారు కదా! ఇందాక దగ్గరగా ఐ మేకప్ చేసినప్పుడు ఆ కళ్ళెలా ఉన్నాయి, ఇప్పుడు దూరంగా అలా రింగ్ లైట్‌లో ఆ లైటింగ్ మధ్యలో ఆ ఐస్ ఎంత బావున్నాయో మీరే చెప్పండి. మీకు ఈ మేకప్ నచ్చితే చక్కగా కామెంట్ చేయండి. అలానే ఎవరికైనా పూల జడలు నేను చేసిన పూల జడలు కానీ, పూల వేణీలు కానీ, ప్రీ ప్లేటింగ్ చేసినవి కానీ ఎవరికైనా నేర్చుకోవాలి అని అనుకునేటట్లయితే ఇన్‌స్టా ఐడీ అను బ్యూటీ క్లినిక్ అండి. చక్కగా మెసేజ్ చేయండి, చెప్తాను. చక్కగా ఆన్‌లైన్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. అలానే ఇందాక చూసారు కదా! ఆ చీకటిగా ఉన్న టైంలో ఎలా వీడియో తీసామో చూసారు. ఇప్పుడు ఆ పెళ్ళికూతురిని రెడీ చేసిన తర్వాత కొంచెం లైటింగ్ వచ్చిన తర్వాత వీడియో తీసాను చూసారు కదా! ఇంకా కొంచెం చుట్టాలొచ్చారు. అలానే ఇందాక చెప్పాను కదా! ఒక చీర, 2 చీరలు అంటూ ముందుగా అయితే అబ్బా! ఏదోనండి ప్రతాణము. దానికి ముందు ఎదురుకూల ఏదో ఉన్నది. ఆ వేడుక అంతా అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక శారీ, ఈ శారీతో అలా పెళ్లి మండపం మీదకి పెళ్లి కూతురు అలా నడిచి వెళ్తూ ఉంటే ఎంత బావుంటుంది? మీరే చెప్పండి. మేనమామలు పెళ్లి బుట్టలో పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి పెళ్లి మండపం దాకా తీసుకెళ్తారు చూసారా? ఆ వేడుకే ఈ వేడుక. అలానే గౌరీ పూజ. గౌరీ పూజ అయిపోయిన తర్వాత ఆ తర్వాత పెళ్లి కూతుర్ని మేనమామలు పెళ్లి బుట్టలో కూర్చోబెట్టి, ఆ పెళ్లి కూతుర్ని అలా మండపం దగ్గరికి తీసుకెళ్లారు. ఇంతకీ నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకెలా ఉంది? మంచిగా ఐ మేకప్ వేశానా? పెళ్లి కూతుర్ని మంచిగా రెడీ చేశానా? హెయిర్ స్టైల్ బాగా వేశానా? ఇందాక టైం అయిపోయిందని చెప్పి అలా ఈ రెడ్ శారీలో అవునండి. ఈ రెడ్ శారీ కూడా ఇంకా ప్రీ ప్లేటింగ్ చేయలేదు. చాలా చక్కగా, చాలా మంచిగా టిప్‌తో సహా వీడియో అయితే చేశాను. ఆ వీడియో త్వరలో మీతో షేర్ చేసుకుంటానండి. అలానే ఇందాక వీడియో తీయలేదు హడావిడి అని చెప్పాను కదా! ఇప్పుడు రిలాక్స్‌డ్‌గా ఒక్క 5 నిమిషాలు ఎక్స్‌ట్రా ఇచ్చారండి ఈ పెళ్ళికూతురు వాళ్ళు. అంతే. ఇలా ఈ శారీకి సంబంధించిన ఒక చిన్నగా వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు తలంబ్రాల శారీ కట్టడానికి రెడీ అవుతున్నాను. ఈ శారీతో కూడా ఈ పెళ్ళికూతురిని చక్కగా రెడీ చేశానండి.
ఈ చీర వీడియో కూడా అంటే ప్రీ ప్లేటింగ్ వీడియో కొన్ని టిప్స్‌తో చక్కగా వీడియో చేశాను. ఆ వీడియో కూడా త్వరలో అప్‌లోడ్ చేస్తానండి. మీకెప్పుడైనా డౌట్ ఉన్నా, ఏమన్నా ఉన్నా కూడా ప్లే లిస్ట్‌లో చక్కగా చూసుకోవచ్చు. అలానే ఈ పెళ్లి కూతుర్ని రెడీ చేయటం, ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసేయటం. మళ్ళీ ఈవినింగ్ ఇంకొక బ్రైడల్ ఉందండి వెళ్ళాలి. చూసారా ఇందాక మండపం ఎలా ఉంది? పొద్దున్నే గజిబిజి గందరగోళంగా గాలికి పడిపోయినాయి కదా! ఇప్పుడు చక్కగా నీట్‌గా చేశారు. ఎలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్